dirty to me. Terence Lewis, dance master, dance troupe, all the way from Bombay, ee roju perform cheyadaniki vacharu. Bruce Lee, the fighter audio launch kosam. Okay, so Bruce Lee, the fighter audio launch lo first song వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. ఇందాకటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ వింటాము అని చూస్తున్నారు. ఆల్రెడీ ఒక్క సాంగ్ చిన్న జలక్ అలా వదిలేరో లేరో యూట్యూబ్లో బోలెడన్ని లైక్లతో విపరీతమైనటువంటి ఆదరణని పొందింది బ్రూస్ లీ ద ఫైటర్. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి దానయ్య గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ముందున్నటువంటి డైరెక్టర్ శ్రీను వైట్ల గారు, ఈ సినిమాకి పనిచేసినటువంటి అందరూ టెక్నీషియన్లు, మెగా ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా ఈ సినిమా దానయ్య గారికి ఒక పెద్ద సక్సెస్ మీరందరూ ఇవ్వాలని, ఒక బ్రూస్ లీ అనే పేరుతో ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి ఒక ఆర్టిస్టు దీని మీద ది ఫైటర్ అనే దీంతో మన రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేయటం, తమన్ గారు మ్యూజిక్, ఖచ్చితంగా ఇది పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేసి మీ అందరికీ అభిమానులందరికీ ఒక పండగలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ ఆడియో పెద్ద హిట్ అయ్యి సినిమా కూడా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు బోలెడని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా డాన్స్ చేస్తారు, ఎలా ఫైట్లు చేస్తారు, మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, డిక్షన్ ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తాడు, కానీ అంచనాలకి మించిపోయాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనం మెగా ఫ్యామిలీ మిక్స్ బై బాంబే టీమ్ చూసాము. ఇప్పుడు ఇంకొక సూపర్ మ్యాషప్తో రెడీగా ఉన్నారు Terence Lewis contemporary dance team. So let's welcome them. सब आशिकों की माशूका हूँ मैं, सब दीवानों की दिलरुबा हूँ मैं. हिंदीలో అవి తెలుగులోకి రా. అదేంటో ఆ పాట వస్తే ఆపబుద్ధి కాదు, ఇంకొంతసేపు కంటిన్యూ చేస్తూ ఉండబుద్ధి అవుతుంది. అందుకని మనందరం వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు చిరంజీవి గారు అలా వెండి తీర మీద తడుక్కుమంటారా అని. ఓకే, ఆ గోల్డెన్ ఆపర్చునిటీ రానే వచ్చింది. ఈ సినిమాలో తడుక్కుమన్నారు. మనం చూడబోతున్నాము ఆ ప్రెజెన్స్ ఏమిటో.
ఓకే, సో నెక్స్ట్ సాంగ్ వినిపించడానికి తమన్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. బ్రూస్ లీ ద ఫైటర్ తోని నెక్స్ట్ సాంగ్ వినిపించడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దీపక్ అండ్ రమ్య బెహ్రా. మెగాస్టార్ చిరంజీవి గారికి జై బోలో. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం ఫ్రమ్ మెగా ఫ్యాన్స్. అలాగే సురేఖ గారికి కూడా హార్దిక స్వాగతం. వెరీ 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 వార్మ్ వెల్కమ్. మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం ద పోస్టర్. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే. రాంచకు కోరి నిన్నే కోరి ఎక్కల మంది ఎక్కించే ఫెరారీ. లోపంతా తిరిగి నీ ముందే బ్రేకేశాను పెద్ద నచ్చావని. ఐసెల్లే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా నా లైఫ్ ఓకే నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని. మెగా 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 మీటర్ నీలో ఉంది. చిరంజీవి గారు ఒక చిన్న క్యారెక్టర్ మీకు అందులో తళుక్కుమని మెరుస్తారు అని చెప్పి ఇందాక ఒకరు అన్నారు. ఆ షూటింగ్ జరుగుతున్న 3 రోజులు అక్కడ ఉన్నాను నేను. తండ్రి కొడుకు గుర్రం మీద వస్తున్నప్పుడు 2 కళ్ళు సరిపోలేదు నాకు. అటువంటి రామ్ చరణ్ ఇలా అంటున్నాడు అంటే అందులో ఉన్న ఏయో చెప్పేస్తున్నాడు మామయ్య అని. బట్ ఇందాకే కొంత లీక్ జరిగింది నాయన, దాని మీద లీడ్ తీసుకున్నాను. ఆహా నాకు దొరికిందిలే అనుకున్నాను. ఇవాళ హీరో మన తమన్. వేర్ ఆర్ యూ తమన్? హై, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఐ నో యుల్ గివ్ ఎ గ్రేట్ మ్యూజిక్ బికాజ్ యు ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ ఆల్సో నౌ. సో సీను, నీ గురించి నేను చెప్పేది ప్రత్యేకంగా ఏముంటుంది. యు ఆర్ మై గ్రేట్ వెల్ విషర్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది టీమ్ అండ్ హూ ఎవర్ హ్యావ్ డన్. అండ్ పర్టికులర్లీ ద హీరోయిన్ is also doing for my film at present. Nadia, all of you, I wish a great hit ahead. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిస్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, అలాగే నా కుటుంబ సభ్యులు, మా ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చరణ్, చిన్నప్పుడు నీకు గుర్తుందో లేదో, ఒకసారి నువ్వు నాన్చాకి ఇలా తిప్పుతావు అంటే మా మమ్మీతో నా అమ్మ బ్రూస్ లీ అమ్మ అని. సో ఆ టైటిల్ ఇప్పుడు నిజంగా వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే శ్రీను వైట్ల గారికి, తమన్కి, మనోజ్కి అండ్ దానయ్య గారికి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. లవ్ యూ చరణ్. జై హింద్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు మాట్లాడడానికి కొంచెం కష్టం దా, బట్ ఎనీవే ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ Dania Garu. You've been a fabulous producer. I know we've traveled countries and it's not easy to travel with a lot of people and a big troupe. Our director, Srinu Vaitla Garu. The first day of my shoot, I had the most amount of lines. I said, oh my God, is this a start? He's just getting me seasoned with all the lines I'm going to get later. But thank you for being very cooperative and encouraging. Cameraman Manoj Paramhamsam, who's got the longest surname. I know you're going to make this such a beautiful canvas. We've seen it on the monitor, and I'm sure it's going to look grand and more grand. So thank you. Taman, it's your day today. I was just chatting away with your mom, who's a wonderful lady. Wishing you all the very best. And I'm sure this movie will lay chalo.
So looking forward to a huge success with your music as well. Last but not the least, Charan, it's been a pleasure working with you. ట్రైలర్ చాలా బాగుందండి. సినిమా పెద్ద హిట్ అవుతుంది. మా దానయ్య గారికి మంచి డబ్బులు వస్తాయి. మా బావ సీను ఇట్లా తన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఈ సినిమాని డీల్ చేశాడు. అలాగే కోన గోపి వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇది వాటిని మించిన హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనోజ్ పరమహంస్ గారికి, తమన్కి, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.